అఫ్కోర్స్ నా అనుమానం నిజమవ్వాలని రూలేమీ లేదు. మొన్న గుడికి చెప్పకుండా వెళ్ళినందుకు దుర్గ కోపంతో బాలు 4 మాటలంది కదా, అది మనసులో పెట్టుకుని ఎవరూ లేని సమయం చూసి బాలునే ఏమైనా... సుబ్బు నరసింహస్వామి లాంటి వాడు తులసమ్మా. ఎప్పుడు 8 అవతారాలే యూజ్ చేస్తాడు. అప్పుడప్పుడు మాత్రం ఇలా ఒకరు నరసింహ అవతారం ఎత్తుతాడు. తమరు కాస్త ఓవరాక్షన్ తగ్గించిన కవర్ చేయలేక సస్తున్నాం ఇక్కడ. సరే సరే తులసి వదిలేమంది కాబట్టి వాడిని వదిలేస్తున్నాడు. లేకపోతే మన్నసలు సార్ ఎవరు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను. ఎన్నిసార్లు రాస్తారా? మొన్ననే ఒకడు వచ్చి రాసుకెళ్ళాడు. అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అయి ఉంటారు సార్. నేను స్టేట్ గవర్నమెంట్. రాష్ట్రాలు ఇడిపోతున్నట్టు గవర్నమెంట్లు కూడా ఇడిపోతున్నాయి ఏంది? సెంట్రల్ వాళ్ళు రాసుకుని స్టేట్కి ఇవ్వరా? మీరు నన్ను క్వశ్చన్ చేసినట్టు నేను గవర్నమెంట్ అని క్వశ్చన్ చేయలేను కదండి. మీరు కూర్చోండి. చెప్పండి సార్. ఎంతమంది ఉంటారు సార్? 4. పేర్లు చెప్పండి సార్. సుబ్బు అలియాస్ సుభాష్ చంద్రబోస్. సత్యపండు అలియాస్ సత్యనారాయణ స్వామి. తులసి మైథిలి. ఈ తులసి మైథిలి ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? అదే ప్రశ్న మరి మా ఇద్దరికి వేయలేదే? ఊరికే సార్, ఏదో ఫ్లోలో అడిగాను సార్. ఆ ఫ్లోలో మేమెందుకు లేవనే కదా మా సుబ్బు అడిగింది. మీరందరూ భలే ఫన్నీగా మాట్లాడుతున్నారు సార్. ఓకే సార్, ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ, పేర్లు రాసుకున్నారు గాని ఏజ్ అడగలేదే. ఇవేం జనాభా లెక్కలు? ఎవరయ్యా నీకు పని అప్పగించింది? సారీ మేడం, కొత్త కదా మర్చిపోయాను. నువ్వు కొత్త కాదో తెలియదు కానీ నీ పద్ధతి మాత్రం కొంచెం కొత్తగాను, కొంచెం వింతగాను, కొంచెం అనుమానంగానూ ఉంది. అదేం లేదు సార్. మీ ఏజ్ ఎంతో చెప్పండి సార్. 42. 2020. 35. 35. తులసి 40. మైథిలి 25. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇప్పుడు జనాభా లెక్కలేంటి సుబ్బు? ఏమో మనకేం తెలుసు, రాసుకుని వెళ్ళాడుగా, చూద్దాం దేనికో. చెప్పు. మేడం, మీరు చెప్పినట్టే చేశాను మేడం. మైథిలి తులసి ఇక్కడే ఉన్నారు మేడం. డౌటేం రాలేదుగా వాళ్ళకి? మేనేజ్ చేశాను మేడం. సరే, నువ్వు వెళ్ళిపో. డబ్బు నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. థ్యాంక్ యూ మేడం. ఎవరమ్మా? మనం పంపించిన జనాభా లెక్కలవాడు మూర్తిగారు. తులసి మైథిలీలతో పాటు
ఇంకెవరో ఇద్దరు మగవాళ్ళుంటున్నారట. వాళ్ళ వల్ల మనకెలాంటి ప్రాబ్లమ్స్ లేవు, మనం అనుకున్న పని ఈజీగా చేయొచ్చు అంటున్నాడు. మరి మన వాళ్ళకు ఫోన్ చేసి రమ్మని చెప్పండి. అలాగేనమ్మా. హలో మిస్టర్ రమణన్. ఏంటి సరాసరి క్యాబిన్లోకి వెళ్ళిపోతున్నావు? ఇది ఇప్పుడు నీ క్యాబిన్ కాదు, మైథిలి క్యాబిన్. అన్నట్టు నిన్ను ఇప్పుడు డిమోట్ చేశారు, మర్చిపోయావా విషయం? ఇప్పుడు నీ సీటు అక్కడ బంగారం. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి ఆ సీట్లో కూర్చో. హలో, ఇకపై నువ్వు ఈ కోటు సూటు వేసుకోకూడదు. తీసేయ్. ఇది ఎన్నోడదు. ఏయ్, ఎన్నోడదో ఉన్నోడదో నాకు అనవసరం. ఇక్కడ ఏది జరిగినా నాకు తెలియకుండా జరగదు. తీసేయమ్మా. ఈ కోట్ ఏదో మనకు సూట్ ఇట్లా ఉందే, ట్రై చేసి చూద్దాం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ మైథిలి, గుడ్ మార్నింగ్. హాయ్ బ్రహ్మి, గుడ్ మార్నింగ్. బ్రహ్మి, ఒకసారి నా క్యాబిన్కి రా. ఓకే మైథిలి. నువ్వు కూడా మిస్టర్ శరవణన్. ఏంటలా చూస్తున్నావు? పదా, పిలిచింది కదా. మిస్టర్ శరవణన్, ఈ ఫైల్స్ అన్ని 2 days లో కంప్లీట్ చేసి నాకు సబ్మిట్ చేయాలి. అండ్ ఒక్క మిస్టేక్ ఉన్నా ఊరుకోను. నాకు వర్క్ పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. బ్రహ్మి, నీకు కూడా చెప్తున్నాను. ఓకే మైథిలి, ఐ విల్ డూ ఇట్. దిస్ వాస్ టూ మచ్. నాకేమో ఇత్తన ఫైల్స్ ఇచ్చి ఈ అరగుండుగాడికేమో ఇన్నే ఫైల్స్ ఇస్తావా? ఇది అన్యాయం. ఎవరిని అరగుండు అంటున్నావు? బీయింగ్ ఎవర్ లిమిట్స్. రమ్మి, నేనున్నాను కదా, వెయిట్ అండ్ సీ. మిస్టర్ శరవణన్, అతను నీ సుపీరియర్. అతనితో పద్ధతిగా నడుచుకో. ఇట్స్ ఎ ప్రోటోకాల్. అండ్
పని ఇచ్చినప్పుడు కంప్లీట్ చేయాలి. చెయ్యలేకపోతే రిజైన్ చేయాలి. అంతేగాని క్వశ్చన్ చేయకూడదు. అండర్స్టాండ్? బ్రహ్మి, ఎస్ మైథిలి. నీ కింద వాళ్ళు ఏం పనిచేస్తున్నారు, ఆ. ఎలా పనిచేస్తున్నారు అనేది నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఓకే మైథిలి. నేనేది డైరెక్ట్ గా వాళ్ళని అడగను. వాళ్ళకి హెడ్ గా ఉన్న మిమ్మల్ని అడుగుతాను. ఈజ్ ఇట్ క్లియర్? రొంబ క్లియర్ మైథిలి. ఇక నాకు వదిలే. సిస్టమ్ అంటే ఏంటో నేను చూపిస్తానుగా. ఇంకా నిలబడ్డావేంటి? పద పని చూద్దు గాని. టేక్ దిస్. ఓకే మైథిలి. ఓ అర్థమైందా అరవం? ఇక పైనుంచి నువ్వు పాస్కెళ్ళినా నా పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. ఈజ్ ఇట్ క్లియర్? గో ఐసే. గో గో ఐసే. బ్రహ్మి, జస్ట్ బ్రహ్మి. అయ్యో రాజభోగం పోయనే, అయ్యో రాజన్న జ్వరమే వచ్చనే, ఆ జమీందారుకే கடவுளே, శని షరతు என்ன கர்மம் அது? విధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే. ఏమైంది డాక్టర్? అసలు ప్రాబ్లం ఏంటి? పెద్ద ప్రాబ్లమే సూర్య. ఏమైంది డాక్టర్ గారు మా అమ్మకి? మీ అమ్మగారికి 2 కాళ్ళు పూర్తిగా చచ్చుబడిపోయాయి. ఏంటి డాక్టర్ మీరు అనేది? ఇంతకుముందు ప్రాబ్లం లేదని చెప్పారు, ఇప్పుడు సడన్ గా స్పర్శ కోల్పోయిందని చెప్తున్నారేంటి? నేను ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడా ఫ్రాక్చర్స్ లేకపోవడం వల్ల మెడిసిన్స్తో పెయిన్ తగ్గించొచ్చు అనుకున్నాను. కానీ పడ్డప్పుడు నడుం కింది భాగాల్లో నరాల మీద బాగా ప్రెజర్ పడ్డట్టుంది. అందుకే 2 కాళ్ళకి స్పర్శ తెలియట్లేదు. అదేంటి, దుర్గమ్మకి నయం అయిపోతుంది అనుకుంటే అసలు నడవలేని పరిస్థితి రావడం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? మాకేం అర్థం కావట్లేదు. ఎందుకు సూర్య కంగారు పడతావు? దుర్గని మంచి హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఈ రోజుల్లో ట్రీట్మెంట్ లేదంటూ ఏమీ లేదు. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఏం లాభం ఉండదమ్మా. అలా అంటే ఎలా డాక్టర్? ఇక్కడ డాక్టర్స్ వల్ల కాకపోతే అమెరికా నుండి స్పెషలిస్టుల్ని పిలిపిస్తాం. ఇంగ్లీష్ డాక్టర్ల వల్ల, ఇంగ్లీష్ మందుల వల్ల తగ్గేది కాదమ్మా ఇది. అలా జరిగేటట్టుంటే నేనే సజెస్ట్ చేస్తాను కదా. మరి దీనికి ట్రీట్మెంట్ లేదా డాక్టర్? ఉంది. ప్రకృతి వైద్యంతో మాత్రమే మళ్ళీ ఆవిడకి స్పర్శం తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు వెంటనే ఆవిడ్ని నేచర్ క్యూ సెంటర్కి తీసుకెళ్లి జాయిన్ చేయండి. జాగ్రత్త.
ఏమైనాదిరా? అందరూ అదోలాగా ఉన్నారేంది? డాక్టర్ ఏముంటుండదేంది? ఏం లేదమ్మా, చిన్న దబ్బే అంట. 1 నెల పాటు ట్రీట్మెంట్ తీసుకుంటే నయమవుతుందంట. మనం నేచర్ క్యూర్ సెంటర్కి వెళ్ళాలమ్మా. ఆడికా? ఆడికెందుకురా? నేనేండే ఉంటా. ఈ మాత్రం దానికి యాడికోబోయి ఉండటం నా వల్ల కాదు. అలా అంటే ఎలా అమ్మా? దీనికి ట్రీట్మెంట్ అక్కడ తప్ప ఇంకెక్కడా చేయలేరంట. వాళ్ళు అట్టాగే అంటారా? అక్కడ మాత్రం వాళ్ళు చేసేదేముంది? 4-5 రకాల నూనెలు గరిపి మర్దనా చేస్తారు. అదేదో ఏళ్లే చేసుకుంటే అయిపోతుందిగా. ఇలాంటి పరిస్థితుల్లో మొండిగా మాట్లాడితే ఎలా అత్తయ్య? అక్కడ ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు చేసినంతగా మనం చేయలేం కదా. అదంతా నాకు తెలవదు. ఇక్కడి నుంచి పోవటం నాకు ఇష్టం లేదు. ఏంటి దుర్గమ్మ ఇది? పాపం సూర్యని ప్రియని చూడండి. మీకు ఇలా జరిగినందుకు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా? వాళ్ళ కోసమైనా మీరు అక్కడికి వెళ్ళాలి. మా దుర్గమ్మ ఎప్పట్లాగా మళ్ళీ ఇల్లంతా తిరగాలి. ఎవరెన్ని చెప్పినా నాకు మాత్రం పోవటం ఇష్టం లేదు. ఆంటీ, మీరేనా చెప్పండి ఆంటీ, ఇలా మొండికేస్తే నష్టం ఎవరికి? దుర్గా, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు మంచం మీద ఉండడం చూసి పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోను అంటూ ఇంకా వాళ్ళ మనసుల్ని బాధ పెడతావేంటి? వైద్యం పేరుతో మీ అందరికీ దూరంగా పోవటానికి నాకు మనసు ఒప్పటం లేదు సునందా. అందుకని ట్రీట్మెంట్ చేయించుకోకుండా జీవితం మొత్తం ఇలా మంచం మీదే గడిపేస్తావా? అలా అడగండి పిన్ని. నేనొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఈ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వల్ల అందరూ బాధపడుతూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే అందరూ కాస్త ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు మొండిగా ప్రవర్తించి పిల్లలకి శాశ్వతంగా బాధను మిగిల్చొద్దు. నేను ఈ ఇంట్లో అడుగుపెట్టిన ముహూర్తం మంచిది కాదో లేక నా కాలే మంచిది కాదో తెలియదు గాని నేనొచ్చాకే ఈ ఇంట్లో వాళ్ళకి ప్రశాంతత కరువైంది. అసలు ఇదంతా నా వల్లే దుర్గా. నేను వెళ్ళిపోతే అప్పుడైనా మీరు సంతోషంగా ఉంటారేమో. చచా, అవేం మాటలు సునందా? నీ వల్ల మాకు చెడు జరగటం ఏంది? నువ్వేదో 4 రోజులు ఇక్కడ సరదాగా గడిపెళ్దామని వస్తే మేమే నీకు సంతోషం లేకుండా చేస్తుండాం. మీరు మామూలోళ్ళు కాదమ్మా. మీ నోటి నుంచి నిజం చెప్పినా అర్థం చేసుకోలేనంత గుడ్డిగా వాళ్ళని నమ్మించారు. మీ క్షేమమే నా సంతోషం దుర్గా. నేను సంతోషంగా ఉండాలంటే నువ్వు ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి రావాలి. అయినా మా అందరికీ దూరం అయిపోతానని నువ్వెందుకు అనుకుంటున్నావమ్మా? నిన్నొక్కదాన్ని అక్కడ వదిలేసి వస్తావా ఏంటి? నీకు ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు నీలా నేను నీకు తోడుగానే ఉంటాం. నువ్వు నాతో ఉంటే ఇక్కడ ఆఫీస్ పనులెట్టారా? ఇప్పుడు పెద్దగా పనేం లేదమ్మా. మరీ అంత అవసరమైతే ఫోన్లో మేనేజ్ చేస్తానులే. అయినా అవన్నీ నీకెందుకు? నాకు నీ ఆరోగ్యం కన్నా ఆఫీస్ ముఖ్యం కాదు. అవునత్తయ్య, అన్నిటికన్నా మాకు మీరే ముఖ్యం. సరే, మీ ఇష్టం. ఇంక మీదట నేను మీకు అడ్డు చెప్పను. మూర్తిగారు, మా రేపు ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి. అలాగేనమ్మా. సూర్య, నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఏమైనా అర్జెంట్ వర్క్స్ ఉంటే చూసుకునిరా. అలాగే ఆంటీ. పదండి మూర్తిగారు.
ఈ అడ్రస్ వైజాగ్లో ఒక ఇంటిది. ఆ ఇంట్లో మనకు కావలసిన వాళ్ళున్నారు. ముఖ్యంగా మైథిలి అనే అమ్మాయి. ఆ మైథిలి అనే అమ్మాయిని ఎవ్వరికీ తెలియకుండా కిడ్నాప్ చేసి తీసుకురావాలి.